హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్ర బ్యాంక్ నుండి మనం అదర్ బ్యాంక్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఫామ్ ఎలా నింపాలో చూద్దాం. ఇక్కడ మీ యొక్క బ్రాంచ్ నేమ్ రాయండి. బ్రాంచ్ దగ్గర మీ బ్రాంచ్ అనేది ఏ ఊర్లో ఉందో ఇక్కడ రాయాలి. ఇది రిఫరెన్స్ నెంబర్ అవసరం లేదు, బ్రాంచ్ వాళ్ళు వేస్తారు. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ రెమిటర్, డీటెయిల్స్ ఆఫ్ బెనిఫిషియరీ. డీటెయిల్స్ ఆఫ్ రెమిటర్ దగ్గర మన యొక్క డీటెయిల్స్ రాయాలి. డీటెయిల్స్ ఆఫ్ బెనిఫిషియరీ దగ్గర మనం ఎవరికైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ రాయాలి. అదర్ బ్యాంక్ డీటెయిల్స్ కింది దాంట్లో రాయాలి. ఇక్కడ మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ రాయాలి. ఇక్కడ అకౌంట్ నెంబర్, ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో మీ యొక్క ఖాతా ఉంది కదా, ఆ ఖాతా పాస్బుక్ పైన ఉంటుంది అకౌంట్ నెంబర్. ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఫస్ట్ లైన్లో రాయాలి. నేమ్ ఆఫ్ అకౌంట్, ఇది అకౌంట్ అనేది బ్యాంక్ పాస్బుక్ పైన నేమ్ ఉంటుంది కదా, మీ పేరు, ఆ పేరును ఇక్కడ రాయాలి. తర్వాత పైన అకౌంట్ నెంబర్, నెక్స్ట్ స్టెప్లో మీ పేరు రాయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ రాయాలి. దీనిలో ఈ బాక్స్లో మొబైల్ నెంబర్ అనే దగ్గర మొబైల్ నెంబర్ రాయండి. పాన్ కార్డ్ నెంబర్, మీరు ఆల్రెడీ పాన్ కార్డ్ అప్డేట్లో ఉన్నట్టయితే ఇక్కడ నెంబర్ రాయడం ఏమి ఉండదు. ఒకవేళ పాన్ కార్డ్ అప్డేట్ లేనట్టయితే నెంబర్ రాయండి. అమౌంట్, మీరు ఎంత అమౌంట్ అయితే చేస్తున్నారు, ఎగ్జాంపుల్ 1 lakh అనుకోండి, ఇక్కడ అమౌంట్ దగ్గర ఈ బాక్స్లో 1 lakh అని రాయాలి. ఓకే, నెంబర్స్లో రాయాలి 1 lakh అని. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో అమౌంట్ ఇన్ వర్డ్స్ అని ఉంది. ఇక్కడ వర్డ్స్ దగ్గర మనం 1 lakh అని వర్డ్స్లో రాయాలి. ఈ విధంగా వర్డ్స్లో రాయాలి. ఓకే, మీరు అమౌంట్ అనేది చెక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టయితే ఇక్కడ చెక్ నెంబర్ రాయాలి. మీరు చెక్ అనేది ఫిలప్ చేయడం ఉంటుంది. చెక్ అనేది ఫిలప్ చేసి ఇక్కడ చెక్ నెంబర్ రాయాలి. అంటే చెక్ అనేది 1 lakh రాయాలి. 1 lakh రాసి ఇక్కడ చెక్ నెంబర్ అనేది రాయాలి. ఓకే, మీరు డేట్ వేయండి, ఏ రోజు డేట్, చెక్ మీద ఏ డేట్ ఉందో ఆ డేట్ వేయండి. ఓకే, ఇది అయిపోయింది. మనకు బెనిఫిషియరీ డీటెయిల్స్ అంటే ఇది అదర్ బ్యాంకు వాళ్ళు, మనం ఎవరికైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అదర్ బ్యాంకు వాళ్ళ డీటెయిల్స్ ఇందులో రాయాలి. మీరు ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్, వాళ్ళది ఏ బ్యాంక్ అయినా కానీ వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ ఇందులో రాయాలి. ఎస్బీఐ బ్యాంక్ అయితే ఎస్బీఐ బ్యాంకుది, లేదా కేడీసీసీ అయితే కేడీసీసీ, గ్రామీణ బ్యాంక్ అయితే గ్రామీణ బ్యాంక్, దాన్ని ఇక్కడ రాయాలి డీటెయిల్స్. ఓకే, అకౌంట్ నెంబర్, నేమ్ ఆఫ్ అకౌంట్, అంటే అకౌంట్ నెంబర్ కాదు, నేమ్ ఆఫ్ అకౌంట్. నేమ్ ఆఫ్ అకౌంట్ ఇక్కడ వాళ్ళ యొక్క బెనిఫిషియరీ ఉంటారు కదా, వాళ్ళ యొక్క పేరు రాయాలి. ఫస్ట్ లాన్లో అకౌంట్ నెంబర్ రాయండి బెనిఫిషియరీ, తర్వాత నేమ్ అనేది రాయాలి. సెకండ్ లైన్లో వాళ్ళ యొక్క అడ్రస్ కూడా దీనిలో రాయాలి. అంటే ఎవరికైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో వాళ్ళ యొక్క అడ్రస్, అక్కడి వాళ్ళ అడ్రస్ ఇక్కడ రాయాలి. ఓకే, హౌస్ నెంబర్, విలేజ్ నేమ్ అండ్ మండల్ అండ్ డిస్టిక్ అనేది రాయండి బాక్స్లలో. బెనిఫిషియరీ బ్యాంక్ బ్రాంచ్, వాళ్ళది ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్ అనేది రాయాలి. ఒకవేళ ఎగ్జాంపుల్కి ఎస్బీఐ బ్యాంకు ఏ ఊరు, ఆ ఊరు, ఆ బ్రాంచ్ అనేది ఏ ఊర్లో ఉందో ఆ ఊరు పేరు రాయాలి. ఓకే, బెనిఫిషియరీ బ్యాంక్ ఎస్బీఐ, ఎగ్జాంపుల్ గొల్లపల్లిలో ఉందనుకుందాం, గొల్లపల్లి బ్రాంచ్ అని రాయాలి. ఓకే, ఐఎఫ్ఎస్సి కోడ్, అది గొల్లపల్లి యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంత ఉంటుందో అది ఇక్కడ రాయాలి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీ యొక్క డీటెయిల్స్ అనేటిది మీరు రాయాలి. అంటే మీరు బెనిఫిషియరీ ఎవరో వాళ్ళ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది, అది ఇక్కడ రాయాలి. డేట్ అనే దగ్గర ఏ రోజైతే ఇది ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ రోజు యొక్క డేట్ వేసి, సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ అనే దగ్గర రిమిటర్ ఎవరైతే ఉన్నారో, అంటే ట్రాన్స్ఫర్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ చేయాలి. దీంతో పాటు విత్డ్రా వోచర్ కూడా నింపడం ఉంటుంది. అది బ్యాంకులో ఇస్తారు. ఆ విత్డ్రా వోచర్ నింపడం ఎలానో కూడా మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ ఫామ్ కూడా దీంతో పాటు నింపి మీ అకౌంట్ నుండి అదర్ బ్యాంకు వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కింద డీటెయిల్స్ అనేవి బ్రాంచ్ వాళ్ళే చూసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఫామ్ ఇంతటితో కంప్లీట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.